తెలంగాణ కాంగ్రెస్ లో తుంగతుర్తి పంచాయతీ మరోసారి వేడి రాచేసింది. ఎమ్మెల్యే మందుల సామెల్ పై పరోక్షంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ చేశారు మందుల సామెల్. నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కూడా ఇవ్వద్దంటూ తన వాయిస్ పెంచారు. ఇప్పటికే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మందుల సామెల్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఆ పరిస్థితులపై పార్టీ నాయకత్వానికి నివేదిక సిద్ధం చేస్తున్నారు జగ్గారెడ్డి. ఈలోపే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ సామెల్ ఎపిసోడ్ రచ్చరాజేసింది. తుంగతుర్తి పంచాయతీ ఎందుకింతలా రగులుతోంది? అక్కడ ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయబోతోంది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి, తెలంగాణ కాంగ్రెస్ లో మరొకసారి ఎమ్మెల్యేల మధ్య వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఇదొక చర్చనీయాంశంగా మారింది. నేతల మధ్య గొడవలు, ఎమ్మెల్యేలు స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, దాంతో కాంగ్రెస్ పార్టీలో మరొకసారి వివాదాలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాజకీయ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అంటే గత కొద్ది రోజులుగా తుంగతుర్తి గొడవ కావచ్చు, ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో వరుస వివాదాలతో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా గొడవలకు సద్మనిచ్చే ప్రక్రియలో భాగంగా జగ్గారెడ్డి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఇదే తుంగతుర్తికి సంబంధించిన కార్యకర్తలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తుంగతుర్తి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసనలు చేపట్టడం, గాంధీ భవన్ వేదికగా నినాదాలు చేయడం, పెద్ద ఎత్తున అది గొడవలు జరిగిన విషయం విదితమే. దీనిపైన ఇప్పటికే ఒక నివేదికని పార్టీ అధిష్టానానికి సమర్పించే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పచెప్పారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అది కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొకసారి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజగోపాల్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. జెండా మోసిన కార్యకర్తలకు అండగా నేనుంటాను, ఎవరు బాధపడొద్దు అంటూ తుంగతుర్తిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆ తుంగతుర్తి నియోజకవర్గ పర్యటనలోనే మరొక ఎమ్మెల్యే పైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి కూడా, అలానే మందుల సామెల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి ఇతర పార్టీలలో కూడా ఎమ్మెల్యే పదవులను అనుభవించారు. ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వస్తారు. వాళ్ళు ఎప్పుడు చూడు అధికారంలో ఉన్న పార్టీలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండడానికి చేస్తారు. వాళ్ళకంటూ ఒక పార్టీ ఒక స్టాండ్ ఉండదంటూ కూడా బీఆర్ఎస్ వచ్చారు అంటూ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. అంతేకాకుండా మంత్రి పదవి హోదా అంటే తను విప్పుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వీరేశానికి ఈ మధ్యనే 2 రోజుల క్రితమే మంత్రి హోదా కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెంటనే మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యే కౌంటర్ గా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తను కూడా కీలక వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డికి ఏ సంబంధం ఇక్కడ? తుంగతుర్తి నా నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటి? ఎవరికి చెప్పొచ్చారు? ప్రోటోకాల్ పాటించరా అన్నదమ్ములు? కోమటిరెడ్డి బ్రదర్స్ రాజ్యం అనుకుంటున్నారా? ఇది నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజ్యం అనుకుంటున్నారా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి దయా దాక్షిణ్యాలతో నేను ఎమ్మెల్యేగా గెలవలేదు, ప్రజలు ఆశీర్వదించారు, కష్టపడి గెలిచాము అంటూ దీనికి వాళ్ళు రకరకాలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఊహించుకుంటున్నారు, మమ్మల్ని చిన్న చూపు చేసి చూస్తున్నారు, దళిత ఎమ్మెల్యేలం అని చెప్పేసి అటు నకరకల్ని తుంగతుర్తిని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటూ మందుల సామెల్ వ్యాఖ్యలు చేయడమే కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అని పదే పదే అంటున్నాడు. తను కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాడే కదా. బీజేపీ పార్టీలో మునుగోడు బై ఎలక్షన్ లో బీజేపీ పార్టీ తరపునే పోటీ చేశాడు కదా. బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ అధిష్టానం పైన ఎన్నో వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేసిన వ్యక్తి కదా. ఈ రోజు మాకు చెప్తున్నాడు అంటూ మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు అని డిమాండ్ చేస్తున్నాను. మంత్రి పదవి రాకుండా మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి అందరికీ కంప్లైంట్ చేస్తాను, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా మరోపక్క ఎస్టీ లంబాడా వర్గానికి,
లేదంటే యాదవ కుర్మ వర్గానికి తెలంగాణలో మంత్రి పదవి కేటాయించాలి అంటూ కూడా వాళ్ళకు కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ మందుల సామ్యాల్ అయితే వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర దుమారమే లేసింది రాజకీయంగా. ఇక్కడ తుంగతుర్తి పంచాది మరికొంత కొనసాగుతుంది స్పష్టంగా. అయితే దీనిపైన మళ్ళీ తిరిగి అదే రోజు నిన్ననే సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ తిరిగి మందుల సామ్యాల్ వ్యాఖ్యలు తెలుసుకున్న తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. మందుల సామ్యాల్ కు టికెట్ కోసం, తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం నా చుట్టూ తిరిగాడు, తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే నేను, నగరికల్ టికెట్ కావచ్చు, తుంగతుర్తి టికెట్ కావచ్చు, ఏనుగు రవీందర్ రెడ్డికి ఇట్లా కొంతమందికి నేను రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు ఇప్పించి వాళ్ళ గెలుపు కోసం నేను కష్టపడ్డాను. తుంగతుర్తి ప్రజలారా నన్ను క్షమించండి, ఒక తప్పుడు మనిషిని, ఒక రాంగ్ మనిషిని నేను సెలెక్ట్ చేసి మీకు ఎమ్మెల్యేగా పంపించాను, గెలిపించాను అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు నిన్న సాయంత్రం. అంతేకాకుండా కార్యకర్తల సమన్వయం పాటించాలి, మందుల సామ్యాల్ విషయంలో పార్టీ అధిష్టానానికి పూర్తి నివేదిక, పూర్తి సమాచారాన్ని అందజేస్తాను అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇట్లా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల దాడి, కౌంటర్లు, మాటలకు ప్రత్యుత్తరాలు, మాటలకు ప్రతి మాటలతో నిన్న రోజు మొత్తం తుంగతుర్తి కాంగ్రెస్, అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక అలజడి నెలకొన్నది. మరి ఎటువైపు వెళ్తుంది ఈ గొడవ? అధిష్టానం వైపు ఈ రోజు మరి ఎవరు ముందుగా వెళ్తారు అనేది తెలుస్తున్నది. అయితే మరోపక్క ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే, దళిత ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ప్రజాభవన్ లో భేటీ కాబోతున్నారు అనేది మాత్రం తెలుస్తున్నది. దీంతో మరొక చర్చ మొదలైంది. శేఖర్, మరి రాహుల్ గాంధీకి ఖర్గేలకు సామ్యాల్ ఫిర్యాదు చేస్తా అంటున్నారు. అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇద్దరిని పిలిచి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రవలి. అయితే ఇప్పటికే అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం జాతీయ కాంగ్రెస్ కి కంప్లైంట్ చేయొచ్చు, కానీ చేసినా కూడా జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ఖచ్చితంగా మీ రాష్ట్ర పరిధిలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. అలానే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు అబ్జర్వర్ గా జగ్గారెడ్డి ఉన్నారు తుంగతుర్తి వివాదంలో. వాస్తవానికి తుంగతుర్తి వివాదంలో నిన్ననే దానికి సంబంధించిన గత కార్యకర్తలు మందల సామ్యాల్కు వ్యతిరేకంగా చేసిన నినాదాలు, ఏదైతే వ్యతిరేకంగా పనిచేస్తారో ఆ కార్యక్రమాల పైన ఒక పూర్తి నివేదికను జగ్గారెడ్డి నిన్ననే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అందించేది ఉండే. ఈ రోజు అందిస్తామని చెప్పారు, కానీ ఇంతలోపే మళ్ళీ మరోసారి ఈ వివాదం రాజుకుంది రాజగోపాల్ రెడ్డి మధ్యలో, సామ్యాల్ మధ్యలో. దీంతో మరి సామ్యాల్ కూడా అగ్రనాయకత్వానికి కంప్లైంట్ చేస్తానంటున్నారు. రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గేని కలిసి రాజగోపాల్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తానని చెప్పారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానానికి, రాహుల్ గాంధీకి, ఇక్కడ పార్టీ అధ్యక్షుడికి, మీనాక్షి నటరాజన్ అందరికీ కంప్లైంట్ చేస్తానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఇద్దరు పోటాపోటీగా కంప్లైంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన మరి అధిష్టానం క్రమశిక్షణ కమిటీకి అప్పచెప్తుందా, లేదంటే స్వయంగా జాతీయ నాయకత్వం ఎంటర్ అవుతుందా, లేదంటే రాష్ట్ర నాయకత్వం పిలిపించి మాట్లాడుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది. కానీ రాష్ట్రంలో మరొక చర్చనీయాంశం, సంచలనంగా మారిన విషయం ఏంటంటే, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మందుల సామ్యాల్, నకరకల్ కావచ్చు, వేముల వీరేశం ఎస్సీ సామాజిక వర్గమే, తుంగతుర్తి ఎస్సీ సామాజిక వర్గమే. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మంత్రులతో సహా ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని ఈ రోజు కలవబోతున్నారు. వీళ్ళు భేటీ అవుతున్నారు. దీంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ భేటీ? నిన్ననే ఎస్సీ సామాజిక వర్గంకి చెందిన ఎమ్మెల్యేలమని చిన్న చూపు చూస్తున్నారా అంటూ మందుల సామ్యాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. గతంలోనే కూడా ఒక 10 రోజుల క్రితం కూడా దిల్కుష భవన్ లో, దిల్కుష అతిథి గృహంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ మల్లు రవితో భేటీ అయ్యారు. మరొకసారి ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ప్రజాభవన్ లో భేటీ కాబోతున్నారు. అంటే ఈ వరుస వివాదాలు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పైన, అసలు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పైన కూడా మందుల సామ్యాల్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నా మెంటల్ ఖరాబ్ అయిందా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక మంత్రి పైన. ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలు మొత్తానికి ఎలా జరగబోతున్నాయి, రాజకీయంగా ఎటువైపు వెళ్ళబోతున్నాయి, కాంగ్రెస్ లో ఈ గొడవలు ఎటు దారి తీస్తాయి అనేది మాత్రం అంతా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మరి అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉన్నది రవలి. శేఖర్.